మనం భగవద్గీత 4వ అధ్యాయం 10వ శ్లోకం. ఇది చదవడానికి ముందు పొద్దున్న చదివిన కంఠస్థం పట్టాల్సిన శ్లోకం. ఒకసారి మంత్రం ఇది కూడా అన్నం భాగవతం నుంచి. నతదామే ప్రియతమా నతదామే ప్రియతమా ఆత్మయోనిర్న శంకర ఆత్మయోనిర్న శంకర నచ సంకర్షణో నశ్రీర్ నచ సంకర్షణో నశ్రీర్ నైవాత్మా చ యథా భవాన్ నైవాత్మా చ యథా భవాన్ న తదా మే ప్రియతమా ఆత్మయోనిర్న శంకర నచ సంకర్షణో నశ్రీర్ నైవాత్మా చ యథా భవాన్. దీని అనువాదం, కృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క అతి సన్నిహితమైనటువంటి, ఎప్పుడు కృష్ణుడి దగ్గరే ఉంటావు, మిత్రుడిగా, మంత్రిగా, సేవకుడిగా, అన్ని విధాల కృష్ణుడి. కాబట్టి ఏది కూడా కృష్ణుడు ఉద్ధవుడిని కన్సల్ట్ చేయకుండా తన సభలో ఉన్నటువంటి నిర్ణయాలు, ఉద్ధవుడి అభిప్రాయం కూడా విని, అంటే భగవంతుడు భక్తవత్సలుడు. భగవంతుడికి చాలామందితో సంబంధం ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆయన బొడ్డు నుంచి పుట్టాడు, అందుకని అంటారు ఆత్మయోనిర్. బ్రహ్మదేవుడు ఆయన డైరెక్ట్గా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క బొడ్డు నుంచి. నతదామే ప్రియతమా, ఓ ఉద్ధవ, నీకంటే ఎక్కువ ప్రియమైనటువంటి వాడు ఎవరు లేరని చెప్పచ్చు. స్వయంగా నాకు పుట్టినటువంటి బ్రహ్మదేవుడు కానీ, భయంకరమైన తపస్సు చేసి నన్ను మెప్పించినటువంటి శంకరుడు కానీ, రెండో లైన్లో ఆత్మయోనిర్ అంటే నాకు పుట్టినవాడు. ఆత్మయోనిర్ నా శంకర, శంకరుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, సంకర్షణుడు అంటే డైరెక్ట్గా భగవంతుడి యొక్క విస్తారమే. కృష్ణ బలరాములు, కృష్ణుడు ఆయన బలరాముడు సంకర్షణుడు. కాబట్టి నచతామే ప్రియతమా ఆత్మయోనిర్ న శంకర న సంకర్షణ నచ స్త్రీర్. సాక్షాత్ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అర్ధాంగిని, ఆయన యొక్క శక్తి. అంటే భక్తి అనేటువంటిది ఈ బంధువుల కంటే, వీటన్నిటికంటే కూడా భగవంతుడికి, భగవంతుడిని భక్తవత్సలుడు. నా సంకర్షణ ఆయన నాకంటే, అంటే ఆయన తనకి ఇబ్బంది కలిగిన పర్వాలా, కానీ తన భక్తులని ఎలా కాపాడుకోవాలా, అది గజేంద్ర మోక్షం కావచ్చు, గజేంద్రుడిని లేదా ప్రహ్లాదుడిని, పాండవుల్ని 24 గంటలు పాండవులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఆయన గమనించుకుంటాం కదా. వాడికి ఏ ఇబ్బందులు వస్తున్నా కూడా ఆయన అవన్నీ కూడా తొలగిస్తాం. భగవంతుడికి ఉండేటువంటి అనేక గుణాల్లో భగవంతుడికి
దయాగుణం ఉంది, క్షమాగుణం ఉంది, భగవంతుడిలో వీరత్వం ఉంది, భగవంతుడిలో అందం ఉన్నది, భగవంతుడిలో అన్ని గుణాలు. ఆయన జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు, వైరాగ్యవంతుడు, విఖ్యాతుడు. కానీ భగవంతుడికి ఉండేటువంటి అన్ని గుణాల్లోకి భక్తవత్సలుడు. అంటే ఏ విధంగా భగవంతుడు భక్తికి వశమవుతాడు. భగవంతుడు అన్ని పనులు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. భగవంతుడు తన భక్తులు మాత్రం స్వయంగా తన భక్తుల పని ఆయన స్వయంగా చూసుకుంటాడు. అంటే మనం భక్తిని ఎంత సీరియస్గా తీసుకోవాలా, భక్తిని మనం ఎంత నమ్ముకోవాలా, మనం ఎలా భక్తులు అవడానికి ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయం, దీని పేరు జ్ఞానయోగము, దివ్య జ్ఞానం. 10వ శ్లోకం చెప్పండి. వీతరాగ భయక్రోధ, వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత, మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా, బహవో జ్ఞాన తపసా భూత మద్భావమాగత, భూత మద్భావమాగత వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా భూత మద్భావమాగత. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా లగ్నమైన నాకు శరణు తెచ్చిన కారణంగా పూర్వం పలువురు నా దివ్య జ్ఞానము చే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. ఇక్కడ భగవంతుడు తాను ఏ విధంగా సంసార ద్వంద్వాలకి, అంటే భగవంతుడికి కష్టాలు రావడం, భగవంతుడికి కష్టాలంటే ఏముండవు. నేను భగవంతుడు ఆయన దివ్య పురుషుడు. మనకి బాగా ఎండగా ఉందంటే మనకి ఇబ్బంది, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే కాళ్ళు ఇరిగి కళ్ళు పోయి, కానీ భగవంతుడికి ఎంత ఎండ ఉన్నా ఎంత చలి ఉన్నా, ఎందుకంటే మన శరీరం ఒక పద్ధతిలో తయారైంది, దానికి అటు ఇటు అయిందంటే దాన్ని ఏమంటారు, హై టెంపరేచర్, శరీరానికి హై టెంపరేచర్ లేదా లో టెంపరేచర్ రెండు కూడా ప్రమాదకరమే. అంటే ఒళ్ళు చల్లబడిపోయిందంటే పోతున్నట్టు లెక్క, టెంపరేచర్ ఎక్కువైపోయిందంటే కూడా మనం ఆత్మ ఈ శరీరంలో ఉండలేదు. ఈ శరీరం ఉండడానికి పనికి రాకుండా తయారైతే ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. అంటే దీన్ని అంటారు, మనం ఈ శరీరంలోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాం. కానీ భగవంతుడికి ఆ పరిస్థితి కాదు. భగవంతుడి శరీరం, మనకి తేడా ఉంది. మనం మన శరీరం, నేను నా శరీరం. కానీ భగవంతుడికి
ఆయన ఆత్మకి ఏ విధంగా మనం చదువుతాం కదా 2వ అధ్యాయంలో ఆత్మకి దాన్ని అశ్చేద్యం, ఆత్మను ముక్కలు చేయలేము. అశ్చేద్యం మదాహ్యం అసోసియోచ, ఆత్మని ఎండగట్టలేము, ఆత్మని ముక్కలు చేయలేము, ఆత్మని కాల్చలేము. ఆత్మని అంటే ఆత్మ ఈ శరీరానికి అక్కడ వెస్ట్ బెంగాల్లో హిందువుల్ని ఇళ్ళకి నిప్పు పెట్టి వాళ్ళందరినీ చంపి ఇబ్బందులు పెడుతున్నారు. ఆ శరీరం కాస్త కాలిపోయి పాపం వాళ్ళు చనిపోయి లేదా వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. కానీ ఆత్మకి మాత్రం ఎవరు ఏం చేయలేరు. నేను ఆత్మ ఈ ప్రకృతి నియమాలకి అతీతమైంది, కాలానికి అతీతమైంది ఆత్మ, ప్రకృతి నియమాలకి అతీతమైంది ఆత్మ. మనం ఆ ఆత్మ భగవంతుడి శరీరం కూడా ఆధ్యాత్మిక శరీరం. మన శరీరం భౌతిక శరీరం, మనం ఆత్మను. యు ఆర్ స్పిరిట్ సోల్, యూ హ్యావ్ ఎ మెటీరియల్ బాడీ. ఇస్ దట్ రైట్? You understand the difference? You are spirit soul and you have a material body, and body is affected by time. Kalam, now you are a young lady, but after 50-60 years you will also be a old lady. కాలంతో పాటు ఈ శరీరం కాస్త మారిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడికి ఆయనకి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం. ఆద్యం, భగవంతుడి కంటే ఓల్డ్ పర్సన్ ఎవరూ లేరు అనగదా. భగవంతుడి కంటే ఓల్డ్ పర్సన్ ఆయన కదా. అంత సృష్టి అంతా ఆయన నుంచే వచ్చింది. దెర్ ఈజ్ నో వన్ ఓల్డర్ దాన్ కృష్ణ. ఈ సృష్టిలో బ్రహ్మదేవుడి కంటే కూడా ఎక్కువ వయసున్నవాడు ఎవడే అంటే, ఇప్పుడు ఈ శ్లోకం చదివాం, ఆ బ్రహ్మదేవుడు నా నుంచి పుట్టాడు అంటాడు. ఆత్మ యోని, ఆత్మ అంటే నేను, నా నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు, శంకరుడు, వీళ్ళంతా. కాబట్టి భగవంతుడు అందరికంటే అద్వైతం అచ్యుతం అనాది. అనాది అంటే భగవంతుడికి ముందు ఎవడూ లేడు. అద్వైత అంటే అద్వైత అంటే భగవంతుడు లాంటి వాడు ఇంకోటి ఉండే అవకాశం లేదు. మనం కృష్ణుడిని రాముడిని ఎవరితో పోల్చడానికి లేదు. కృష్ణుడిని రాముడిని మనం పోల్చుకోవచ్చు. కృష్ణుడిగా ఆయన ఇట్లా చేశాడు, రాముడిగా ఇట్లా చేశాడు. కానీ దేవుడిని ఇంకో ఎవరితో పోల్చడానికి లేదు. ఎందుకు పనికిరాను దేవుడి ముందు, ఎందుకు పనికిరాను ఎలాంటి వాడైనా కూడా కదా. నేను అలాంటి శరీరం ఎవరికీ లేదు. భగవంతుడికి ఉండే శరీరం లాంటి శరీరం ఎవరికీ లేదు. సో కానీ అద్వైత అచ్యుత, మనం అంతా కూడా ఇక్కడ టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, అల్లూర్మెంట్స్. అల్లూర్మెంట్ అంటే మీ అల్లూరు కాదు. అల్లూర్మెంట్ అంటే ఏంటో తెలుసా? అల్లూరు అంటే ఇంగ్లీష్లో ఆకర్షించడం. ఏదైనా ఎవరిని బాగా పాడుతూ ఉంటే, లేదా ఎవరిని అందంగా ఉంటే, ఎవరిన చక్కగా మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళ ద్వారా ప్రభావితం అవుతాం. దాన్ని అల్లూర్మెంట్ అంటారు. ఇక్కడ అద్వైతం అచ్యుత అంటే భగవంతుడు ఆయన రాసలీలలు చేశాడంటే, భగవంతుడు ఆయన గోపికలు ఆయనంటే పడి చేస్తున్నారు వాళ్ళని సంతోషపెట్టడానికి. ఆయనకేం బలహీనత లేదు. దాని అంటే అచ్యుత అంటారు. అచ్యుత అంటే బస్ ఈ గోపికలు కనపడాడంటే కృష్ణుడు ఒళ్ళు మర్చిపోతాడు. ఆయన ఎన్నాళ్ళు ఏం పట్టించుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఆయనంటే పడి చేస్తుంటే పాపం వీళ్ళని వదిలిపెట్టడం లేదు.
కాబట్టి నేను వీళ్ళని సుఖపెట్టాలి. అంటే భగవంతుడు ఆయన వీళ్ళంతా ఆయన నుంచి పుట్టిన వాళ్ళే, గోపికలంతా ఎక్కడి నుంచో దిగి వచ్చారు. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. సో కృష్ణ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీవన్ ఎల్స్. భగవంతుడు లాంటి రాధారాణి కృష్ణుని తప్పించి అంతకంటే అందమైన వాళ్ళు ఎవరు ఉండే అవకాశం లేదు కదా. కాబట్టి కృష్ణుడు రాధారాణి తప్పించి వేరే వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. ఆ రాధారాణి ఎవరంటే ఆయన మళ్ళీ ఆయన యొక్క శక్తి, ఆయన శక్తిమంతుడు, ఆమె కృష్ణ యొక్క శక్తి. అది స్పెషల్ యుగల్ కిషోర్. అంటే ఇక్కడ అద్వైత అంటే భగవంతుడు లాంటి వాడు ఇంకోటి ఉండే అవకాశం లేదు. అచ్యుత భగవంతుడు ఆయన మనసు బయట నుంచి దేని ద్వారానో ఆ విధంగా భగవంతుడి మనస్సు విచలితమయ్యే అవకాశం లేదు. అద్వైతం అచ్యుత అనాది. అంటే భగవంతుడు ద్వాపరయుగంలో వచ్చినా కూడా ఎవడయ్యా దేవుడు అంటే ఎన్ని యుగాలు, ఎన్ని ద్వాపరయుగం ఒకసారి వస్తుందా ఏంది? ప్రతి యుగంలో కూడా ఒక సత్యయుగం, ఒక త్రేతాయుగం, ఒక ద్వాపరయుగం, ఒక కలియుగం. అదవగానే మళ్ళీ ప్రారంభం. ఇప్పుడు రాత్రి అయింది, మళ్ళీ రేపు 6 గంటలు మళ్ళీ ప్రారంభం. మళ్ళీ రాత్రి వస్తే మళ్ళీ రేపు మళ్ళీ 6 గంటలు. అట్లాగే కాలచక్రం అంటారు కదా, కాలచక్రం. కానీ భగవంతుడు ద్వాపరయుగంలో వచ్చాడు. అందుకే మనంతా కూడా మన ఫూలిష్ లాజిక్ ఉపయోగించి, మన బుద్ధి లేనటువంటి మన తెలివితేటలు ఉపయోగించి కృష్ణుడు ద్వాపరయుగంలో కదా వచ్చి, అంతకుముందు ఎవరిని పూజించేవాళ్ళు అతి తెలివితేటలు. కొంతమంది అడుగుతుంటారు, కృష్ణుడు ద్వాపరయుగంలో కూడా వచ్చింది, త్రేతాయుగంలో ఎవరు దేవుడుగా ఉండేవాడు, సత్యయుగంలో ఎవరు దేవుడు ఎప్పుడు? అందుకే ఇక్కడ ఏమన్నాడు? అనాది. అనాది అంటే భగవంతుడికి ఒక ఆది అంటలేదు, ఆయనే అన్నిటికీ మొదల్లో ఉన్నది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, వరాహమూర్తి, వామనమూర్తి, ఇవన్నీ కూడా భగవంతుడి అట్లా మనం చెప్పుకునేది. కానీ ఎన్నో ఉన్నాయి భాగవతంలో. భగవంతుడు అవతారాలకి లెక్కలేదు కదా. అంటే సృష్టి ఎప్పటి నుంచి ఉంది భగవంతుడు రకరకాల. అనాది అనంత రూపం. ఆద్యం పురాణ పురుషం. ఆయన అందరికీ ఆద్యుడు, పురాణ పురుషుడు, అతి ప్రాచీన. కానీ భగవంతుడి వయస్సు ఎంతయ్యా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఉంటుంది భగవంతుడి వయస్సు. అందుకని ఆయన అన్నాడు నవయవ్వనంచ. భగవంతుడు నవయవ్వనుడు ఎప్పుడు కూడా ఆయన వయస్సులో ఎప్పుడు. కాబట్టి ఆయనకంటే ఆకర్షణీయమైనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉండే అవకాశం లేదు. కానీ భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా పతనాన్ని పొందడు, అచ్యుతుడు. ఏది కూడా ఆయన్ని లాగలేదు. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనం చదువుతుంది, రాగము, భయము, క్రోధము నుండి బయటపడి నా యందు పూర్తిగా లగ్నమై నాకు శరణుదొచ్చిన కారణంగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానం వచ్చే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగింది. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు జీవిత యొక్క లక్ష్యం. మనం ఈ సాగు పుట్టుకల వలయం అంటారు. సాగు పుట్టుకల వలయం అంటే పుట్టినవాడు చనిపోక తప్పదు. మీ బంధాలేంది, మీ ప్రేమలేంది. అంటే పావురాలు కూడా గూళ్ళు ఉంటాయి. పావురాలు ఎంత నిజాయితీగా, చిలకలు, పావురాళ్ళు ఆయన మనుషుల కంటే ఎక్కువ కూడా ఎంత నిజాయితీగా భార్యాభర్తలు జంట వేరే వాటి జోలికి పోయి. ఆడపావురం మగపావురం దానికోసమే బతుకుతాడు, దానికోసమే చూస్తుంది. రకరకాల జంతువులు, కుక్కలు పిల్లులు అవి చూడడం, కుక్కలు పిల్లులు వేటితో వాటితో పెట్టి కలుస్తూ ఉంటాయి. సృష్టిలో భగవంతుడు అద్భుతమైన సృష్టి రకరకాలుగా. అంటే పావురాలు అంటే ఇక్కడ చెబుతున్నాడు మనం భగవంతుడి ప్రేమను
ఆత్మగా మనకి భగవంతుడితో సంబంధం ఉంది. కానీ మనం అజ్ఞానంలో ఉన్నాం. ఈ శరీరం అనుకుని మనం వీళ్ళని ప్రేమించడం, నా తల్లిదండ్రులు నాకు జన్మించారు కాబట్టి వీళ్ళని ప్రేమించాలా, నేను ఈయన్ని పెళ్లి చేసుకున్నా లేదా ఈవెని పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇష్టం ఉంటేనే కదా పెళ్లి చేసుకునేది. సో ఆ రకంగా ప్రేమల్లో పడి, కానీ ఇవన్నీ కూడా దొరికేటువంటి ప్రేమలు కాదు. భగవంతుడికి చెబుతున్నాడు, నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో భగవంతుడి దివ్య ప్రేమ అంటే మనకి దివ్య ప్రేమ అంటే మామూలు ప్రేమకి భిన్నమైనట్టు. మామూలు ప్రేమ అంటే ఈ శరీరంతో కలిగే ప్రేమ అంతా కూడా అది దాని అనొచ్చు మెటీరియల్ లవ్. మెటీరియల్ లవ్ని, ప్రేమ అనేటువంటి శబ్దాన్ని మనం శరీరానికి వాడడానికి లేదు. ఈ శరీరంతో మనం ఏం ప్రేమని చెబుతున్నా కూడా, మీరు ఈ పిల్లల్ని ప్రేమిస్తారు, ఇది వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు కాబట్టి, వాళ్ళకి మీ గొడవలు అంటే పోతే బాగుంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని సతాయిస్తారంటే ఇంక దూరంగా ఉంటే మేలు. అంటే నిజంగా ప్రేమ అనేది అంటే ప్రేమ యొక్క డెఫినేషన్, ప్రేమ అనేటువంటి దానికి డెఫినేషన్ అది వన్ సైడెడ్. ఎదుటివాడు నాకు ఏం చేసినా చేయకపోయినా కూడా దానికి కొద్దిగా ఉదాహరణ తల్లి ప్రేమతో పోలుస్తారు. తల్లికి అట్లాంటి కొద్దిగా ఈ రోజుల్లో ఈ సంసారంలో తల్లిలైనా కూడా తీసుకొచ్చినప్పుడు వాడు కూడా అంటే ఇదంతా ఏంది గొడవ అంటే, కానీ కొద్దిగా తల్లి ప్రేమ అనేటువంటిది పిల్లవాడు ఎలా ఉన్నా కూడా చేసినా చేయకపోయినా వాడు దుర్మార్గుడైనా సతాయిస్తున్నా ఆయన కూడా వీడు బాగుపడాలా, వీడు సుఖంగా ఉండాలా. ఏ తల్లి తన ఆలోచనతో వీడు చస్తే బాగుండు అట్లా ఆలోచన రాదు. ఈ రోజుల్లో రావచ్చు, మనం కూడా మనుషులమే కదా, మీరు భరించలేకపోతే ఏం చేస్తారు. వాళ్ళు అన్నారు, నాకు కొడుకు చచ్చాడు అనుకుంటానయ్యా, పోయాను ఇంట్లోంచి. అదే విసుగొచ్చినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనం మానవ మాత్రం కదా, మనమే ఎంత ఈ తల్లి ప్రేమలు ఇవన్నీ కూడా వెనకటి కాలంలో ఆ రకంగా ఉండేటువంటి సంబంధాలు. అంటే ఒకటేదో చిన్న స్టోరీ ఏదో ఉంది. ఆ స్టోరీ ఏది, ఒక తల్లి పిల్లని కంది హాస్పిటల్లో. పిల్లని కానీ ఆ ప్రసవ వేదంలో కొద్దిగా స్లో లేకుండా కొద్దిసేపు, ఈ లోపల నర్స్ వచ్చేసి ఆ పిల్లని కాస్త ఎత్తుకుపోయింది. కానీ పోలికలు ఉంటాయి కదా, వీళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత తెలిసింది ఈ పిల్లాడు ఏమి పుట్టినాడులాగా ఉన్నాడు, అచ్చుగా కరెక్ట్గా అంత బయటపడింది. ఏమంటే నర్స్ అంటుంది, లేదు లేదు నా పిల్లాడే. కానీ ఈమెకి తెలుసు, ఎత్తుక్కుంటుంది తన పిల్లాడిని ఎత్తుక్కుంటుంది. అందరికీ తెలుసు ఈ పిల్లాడే ఏమి పిల్లాడే అయి ఉండాలని. అది కేసు కోర్టుకు పోయింది. పుట్టంగానే నా పిల్లవాడిని నా నుంచి వేరు చేశారు, ఇన్ని రోజులకి నాకు తెలిసింది నా పిల్లవాడు వీడింది, కానీ నా పిల్లవాడు నాకు ఇప్పించాల్సింది. ఆమె నర్సు అంటే ఏమి పిల్లాడు ఎక్కడికి పోయి, నాకు ఆయన ఏం తెలుసు, నేను పుట్టినప్పటి నుంచి నేను పెంచుకుంటున్నా ఈ పిల్లాడు. జడ్జి గారికి కూడా తెలిసిపోయింది మోహన్ చూడగానే. ఈ నర్సు నా పిల్లాడు అంటుంది, చూసిన వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అంటే ఈ మాదిరి మొహం వాళ్ళమ్మ మొహం ఒక రకంగా ఉంటుంది, డౌట్ ఏం లేదు, తెలిసిపోతుంది చూడగానే. ఈ 100 మందిలో మీ అమ్మ కూడా వచ్చిందంటే జనాలు చెబుతారు వీళ్ళ అమ్మాయి ఏందని చెప్పి. అంటే సందేహం ఎలా చాలా వరకు తెలిసిపోతూ ఉంటుంది అట్లా. సో ఆ జడ్జి గారికి కూడా తెలిసిపోయింది. తర్వాత
ఇంకా నిజంగా ఎవరి తల్లి డిసైడ్ చేయాలి. ఇద్దరు దావా చేస్తున్నారు, ఇద్దరు చెబుతున్నారు నా పిల్లాడు. ఇంకా జడ్జి గారు మెల్లిగా ఏం చేస్తే ఎవరి నిజమైన తల్లి అనేది అందరికీ తెలిసిపోతుంది. ఈ పైన అన్నాడు ఆల్రెడీ ఇద్దరు కూడా తల్లి అని చెప్పి ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఇంకా దీనికి సమాధానం ఉంది, పిల్లవాడిని రెండుగా చేస్తాం, ఇద్దరికి చిరోసగా ఇస్తాం, పోతా ఉన్నాం, ఎవరు ఒప్పుకోకపోతే ఇంకేం చేయాలి అని ఆయన అంటాడు. అనేప్పటికీ నిజమైన తల్లి ఏం సంతోషపడతాడు, దానికి దక్కకూడదు, ఇటు చచ్చాడు కానీ దానికి మాత్రం దక్కకూడదు తెలుసు. ఆమెకి లోపల నేను తెలుసు, నా పిల్లాడు కానీ నేను దొంగతనం చేశాను. కానీ నిజమైన తల్లి కాబట్టి ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చేప్పటికి అవునండి వీడు చస్తే పర్వాలేదు కానీ దానికి మాత్రం చదవకూడదు అంటే అని అనేవారు. అప్పుడు ఏం నిజమైన తల్లి ఆమెనే తీసుకోండి జడ్జి గారు, ఆమెనే తీసుకోండి పిలవనట, ఆమెనే తీసుకోండి. అప్పుడు చెప్తే దుష్టురాలు దీన్ని జైల్లో బారేది తీసుకుంది, ఏ తల్లని అయితే పిలవనట చావనిస్తుంది తెలిసిపోయింది. ఎందుకు నాకు గమనైపోయింది, నర్సు గమనైపోయింది. ఇక మాత్రం ఏడుస్తూ చెప్పడం ప్రారంభం, ఆమెనే తీసుకోండి పిల్లవాడిని మాత్రం బతికుంటాడు అట్లా బయటపడి. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి ఈ ప్రేమ అనేటువంటిది ఈ సంసారంలో ఉండేదంతా కూడా స్వార్థంతో కూడిన ప్రేమ ఉంటే దాన్ని ప్రేమ అనడానికి లేదు. అంటే షరతులతో కూడినటువంటి ప్రేమ, షరతులు ఈ సంసారాన్ని కూడా మా అమ్మ కాబట్టి అంటే నువ్వు ఇంకోటి నా విధంగా నీకు జన్మించింది కాబట్టి, నీకు అన్నీ చేసింది కాబట్టి, నీకు ఇన్నాళ్ళ నుంచి ఆగుతూ ఉండబట్టి భక్తుని ముందు నుంచి వేరు చేస్తుంటే మీ అమ్మ దగ్గర నుంచి అసలు ఎవరు బయట అలాగే చూస్తుండొచ్చు. అంతే కదా, ముందు నుంచి చిన్నప్పుడే వేరు చేసేస్తే అది తెలియని కూడా తెలియదు. వాళ్ళ అమ్మతోనే కొట్లాడడానికి చిన్నప్పటి నుంచి వేరే అనుకో, ఇద్దరు సినిమాలలాగా పిల్లవాడు వేరైపోయాడు, కానీ సినిమాలలాగా ఇద్దరు ఒకే ఇంటి పక్క వస్తారు, గొడవలు వస్తూ ఉంటాయి, వాళ్ళ అమ్మ మీద ఎగురుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మని తెలిస్తే అంత చేయడు కదా, పక్కింటి వాళ్ళు అనుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా దీనంటే స్వార్థంతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి ఆ సంబంధాలని దాన్ని లస్ట్ అంటే నీ నుంచి నాకేం వస్తుంది, నా నుంచి నీకేం వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ దేవుడి వైపు నుంచి దేవుడికి మన మీద అవ్యాజ్యమైన ఎలాంటి కండిషన్ లేవు. మనం దేవుడిని పట్టించుకుపోయినా ఆయన మాత్రం మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎలా ఈ దుఃఖాల నుంచి బయటికి తీసుకురావాలా, ఎలా వీళ్ళకి మేలు చేయాలా, దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన వందల వేల జన్మల నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఈ జీవుడు నా వైపుకి తిరిగి నన్ను గుర్తించి చక్కగా నా ధామానికి వచ్చేసి ఆనందంగా బతకచ్చు కదా, అంతులేని ఆనందంలో బతకచ్చు. ఎందుకు వీళ్ళంతా కూడా ఈ సంసారంలో పడే విధంగా నానా రకాల బాధలు అనుభవిస్తున్నారు అంటే అందుకే ఇలా భగవద్గీత ఎందుకు చెప్పాడు భగవంతుడికి మనం అంటే ప్రేమ లేకపోతే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వస్తూ ఉంటాడు, ఆయన పంపిస్తూ ఉంటాడు, ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మీ వైపు నుంచి ఒక అడుగు దేవుడి వైపు పోవాలా, ఏంది నాకు దేవుడు కావాలా, బస్ అదొకటి. మీరు ఏ రోజుకి ఆ రోజు మీరు దాన్ని క్లియర్ చేసుకుని నాకు దేవుడు కావాలి, మన మనసు దేవుడి కోసం పోవటం లేదు. కానీ పొద్దున్నే మీరు నిద్ర లేవగానే నాకు దేవుడు కావాలి, రాత్రి పండుకునే ముందు నాకు దేవుడు కావాలి. వీలైనంత వరకు మీరు దేవుడు కావాలనే పద్ధతిలో మళ్ళీ దేవుడు ఎలా అవకాశాలు కలిగిస్తాడు, ఎలా మీ జీవితం మారిపోతుంది, ఎలా నిజంగా మీకు దేవుడు దొరుకుతాడు. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ టు కంప్లీట్ ది క్లాస్. ఇక్కడ అంటే దేవుడికి మనకు మధ్యలో ఏముంది, ఆ దేవుడికి మనకు మధ్యలో ఈ రాగద్వేషాలు, భయక్రోధాలు, వీటి వల్ల మనం నిరంతరం
దేవుడి గురించి ఆలోచించలేకపోతున్నాం. మన ఆలోచన నిరంతరం దేవుడి వైపు పోవటం లేదంటే మనకి రాగము, ద్వేషము, భయము, క్రోధము, అప్పుడు మనం దేవుడితో సంబంధాన్ని మర్చిపోయి మన ఏర్పాట్లు మనం చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాం. దానివల్ల మనం దేవుడికి దూరంగా. కానీ ఎవరైతే నా శరణు వచ్చిన కారణంగా, అంటే మన మనస్సుని గెలుచుకోవాలంటే మనం దేవుడి శరణ పొందాలి. దేవుడి శరణ పొందాలంటే గురువు యొక్క శరణ పొందడం. గురువు యొక్క శరణ పొందడం అంటే ఆయన చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఉండడం, ఆయన చెప్పిన విధంగా సాధన చేస్తాం. ఇది అంత సులభమైనటువంటి పని ఏం కాదు. కానీ మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను అంటే ఎవరైనా చూసినా చూడకపోయినా నేను మాత్రం నా టైంకి లేచిపోయి, ఎవరు గమనించినా లేకపోయినా నేను గురువు గారికి ఇచ్చినటువంటి వచనం 16 మాలలు జపం చేయాలా, చక్కగా జపం చేయాలి. అట్లా దాన్ని ఏమంటారు? నిజాయితీ. దాన్ని శరణ పొందడం. శరణ అంటే నేను స్వతంత్రుని కాదు, ఆయన శరణలో ఆయన చెప్పినట్టుగా నేను చేసుకుంటూ పోతూ ఉండాలి. అంటే అంత ఇస్కాన్లో ఉండేవాళ్ళంతా కూడా ప్రభుపాద చెప్పినట్టుగా బతకాలి. అప్పుడు మీరు శరణ పొంది అంటే ఇస్కాన్లో ఉండి ఇస్కాన్ వాడుకుంటే ఇస్కాన్లో ఉండి భక్తి సీరియస్గా చేయకుండా అటు ఇటు తిరుగుతుండే మీరు భక్తులు ఎలా ఎదుగుతారు? ఎందుకు భగవంతుడు మీకు ఆ తెలివితేటలు ఎందుకు ఇస్తాడు? శ్రద్ధగా ఉంటే తెలివితేటలు ఇస్తాడు. శ్రద్ధగా లేదా వీడు ఇంకా బయట ఎత్తుక్కుంటున్నాడు, పోనీ బయటికి అనుభవం పూర్తయితే వాడే వస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.